హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. మనకైతే కేంద్ర ప్రభుత్వం నుంచి 10వ తరగతి అర్హతతో అయితే మనకి ఉద్యోగాలు అనేది విడుదల చేశారండి. సో అయితే ఇందులో 1500కు పైగా మనకి ఇక్కడ కానిస్టేబుల్ ఉద్యోగాలు అయితే మనకి వాళ్ళు రిక్రూట్మెంట్ అనేది జరుపుతున్నారు. సో వీటికైతే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 రాష్ట్రాల వాళ్ళు అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే మనకి వాళ్ళు కల్పించారు. ఇక ఎటువంటి పరీక్ష మరియు ఫీజు అయితే లేదు. అలాగే జీతం వరకు చూసుకుంటే మనకి 25,000 వరకు అయితే మనకి శాలరీ ఉంటుంది పర్ మంత్కి. అలాగే మీకు ఇంక్రిమెంట్స్, అలాగే మీ యొక్క పోస్ట్స్ కూడా, ప్రమోషన్స్ కూడా ఉంటాయి. సో ఇక అలాగే మేలు ఫిమేలు ఇద్దరు కూడా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకైతే ఈ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది అర్థమవుతాయి. ఇక అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. మనం లేటెస్ట్గా ఎటువంటి వీడియోస్ పోస్ట్ చేసినా మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తూ ఉంటాయి. ఇక అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూపుల యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఎవరైనా అందులో జాయిన్ అవ్వచ్చు. ఇక అలాగే మన వీడియోస్కి అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీరు ఇచ్చే లైక్సే మాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చండి, ఇది ఎస్ఎస్బి కంబైన్డ్ అడ్వర్టైజ్మెంట్ అని ఇక్కడ మనకి ఇచ్చారు. ఈ యొక్క వేకెన్సీ సర్క్యులర్ అయితే ఇది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ యొక్క ఎస్ఎస్బి అంటే ఏం లేదండి, సహస్ర సీమ బాల్ అని. సో అయితే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ అంటే మీకు తెలుసు, ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించినవి. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ సిటిజన్ ఆఫ్ ఇండియన్, నేపాల్ ఆర్ భూటాన్. పోస్ట్ వైజ్ రెస్పెక్టివ్ డీటెయిల్స్ ఆర్ అవైలబుల్ at serial number 02 of detailed advertisement 777 advertisement for filling up the vacancies of following post in Sahasra Seema Bal, Government of India, Ministry of Home Affairs in the level 3 pay matrix 21,700 69,100 rupees as per 7th CPC and the other allowances as admissible in the force. The posts are temporary but likely to be continued. Selected candidates are liable to serve anywhere in India or outside the territory of India and will be governed under SSB Act as rules and the rules applicable. సో ఇదండి మనకి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మనకి ఈ యొక్క శాలరీ పరంగా చూసుకుంటే మనకి 21,000 నుంచి మనకి 69,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. అయితే దాంతోపాటు మీకు అదర్ అలవెన్సెస్ కూడా వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇక అలాగే ఈ యొక్క పోస్టులు టెంపరవరీ, కానీ ఇవైతే అప్పుడు పరిస్థితులను బట్టి మిమ్మల్ని కంటిన్యూ కూడా చేస్తామని అయితే చెప్తున్నారు. సో మ్యాక్సిమం కంటిన్యూ చేస్తారు. సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండియా లేదా అవుట్ సైడ్ ఎక్కడైనా సరే పని చేయాల్సి ఉంటుందని అయితే వాళ్ళు మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఏ కమ్యూనిటీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా ఇక్కడ మనకి ఇచ్చారు, ఇక్కడ చూసుకోవచ్చు. సో కానిస్టేబుల్ డ్రైవర్ ఫర్ మేల్ ఓన్లీ అండి ఇది. సో ఇక్కడ అన్రిజర్వ్డ్కి అయితే 148, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 36, ఓబీసీ వాళ్ళకు 114, ఎస్సీ వాళ్ళకి 245, అలాగే ఎస్టీ వాళ్ళకి 31, టోటల్గా 574 పోస్టులు అయితే మనకి ఖాళీగా ఉన్నాయి ఈ యొక్క కానిస్టేబుల్ డ్రైవర్. ఇక అలాగే కానిస్టేబుల్ లేబరేటరీ అసిస్టెంట్, సో ఇవి మేల్ అండ్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు. సో ఇక అన్రిజర్వ్డ్ చూసుకుంటే 5 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 0, ఓబీసీ వాళ్ళకి 11, ఎస్సీ అలాగే 5, ఎస్టీ వాళ్ళకి 0, మొత్తంగా 21 పోస్టులు ఉన్నాయి. కానిస్టేబుల్ వెటర్నరీ, సో ఇవి అన్రిజర్వ్డ్ వాళ్ళకి 67, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 15, 42 ఓబీసీ వాళ్ళకి, అలాగే ఎస్సీ వాళ్ళకి 19, ఎస్టీ వాళ్ళకి 18, టోటల్గా 161 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక కానిస్టేబుల్ ఫిమేల్ ఓన్లీ అండి ఇది. సో ఇవి ఆయాలు ఉంటాయి కదా వాళ్ళకి సంబంధించి. అయితే అన్రిజర్వ్డ్ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 0, ఓబీసీ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకి 1. సో టోటల్గా ఇవి 5 పోస్టులు ఉన్నాయి, ఓన్లీ ఫిమేల్స్ అండి అవి. సో ఇక కానిస్టేబుల్ కార్పెంటర్ చూసుకుంటే మీకు అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే 1, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 0, అలాగే ఓబీసీ వాళ్ళకైతే 0,
అలాగే ఎస్సీ వాళ్ళకి 0, ఎస్టీ వాళ్ళకి అయితే 2 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక కానిస్టేబుల్ ప్లంబర్ చూసుకుంటే మనకి ఓబీసీ వాళ్ళకి ఒక పోస్ట్ అయితే ఉంది. సో టోటల్గా ఒక పోస్టే మనకి ఇక్కడ వేకెన్సీ అనేది ఉంది. ఇక కానిస్టేబుల్ పెయింటర్ ఇవి చూసుకుంటే మనకి అన్రిజర్వ్ వాళ్ళకి 5, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 2, టోటల్గా 12 పోస్టులు అయితే ఇవి ఖాళీగా ఉన్నాయి. ఇక కానిస్టేబుల్ టైలర్ అండి ఇది వచ్చేసి అన్రిజర్వ్డ్ వాళ్ళకి 11 పోస్టులు ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి అయితే 0, ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 5, టోటల్గా 20 పోస్టులు అయితే మనకి ఖాళీగా ఉన్నాయి. సో ఇక కానిస్టేబుల్ కాబ్లర్ వచ్చేసి 16 అన్రిజర్వ్డ్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 2, సో ఎస్సీ ఎస్టీ 0 ఉన్నాయి. టోటల్గా మనకి 20 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక కానిస్టేబుల్ గార్డెనర్ వచ్చేసి 8 పోస్టులు అన్రిజర్వ్డ్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 0, ఓబీసీ 1, అలాగే ఎస్సీ ఎస్టీ కూడా 0, టోటల్గా 9 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి మనకి. కానిస్టేబుల్ కుక్కు మేలు అలాగే ఫీమేల్ కూడా ఇచ్చారు. అందులో అన్రిజర్వ్డ్ వాళ్ళు మేల్ వాళ్ళకి చూసుకుంటే 123 పోస్టులు, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 23, ఓబీసీ వాళ్ళకి 40, ఎస్సీ వాళ్ళకి 25, ఎస్టీ వాళ్ళకి 21, టోటల్గా 232 మేల్ కండి. అలాగే ఫీమేల్ చూసుకుంటే మనం కుక్కు 12 అన్రిజర్వ్డ్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 6, ఎస్సీ వాళ్ళకి 4, ఎస్టీ వాళ్ళకి 2, సో టోటల్గా 26 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక కానిస్టేబుల్ వాషర్మెన్ మేల్ చూసుకుంటే 27 పోస్టులు అన్రిజర్వ్డ్ వాళ్ళకి, 7 ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 6, ఎస్సీ వాళ్ళకి 4, ఎస్టీ వాళ్ళకి 2, సో టోటల్గా మనకి ఇవి వచ్చేసి 92 పోస్టులు అయితే ఉన్నాయి మనకి. కానిస్టేబుల్ వాషర్మెన్ ఫీమేల్ చూసుకుంటే మనకి అన్రిజర్వ్డ్ వాళ్ళకి 14, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 7, ఎస్సీ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి 3, సో టోటల్గా మనకి 28 పోస్టులు అయితే ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. సో ఇక కానిస్టేబుల్ బార్బర్ మేల్ ఆర్ ఫీమేల్ చూసుకుంటే అన్రిజర్వ్డ్ వాళ్ళకి 28, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5, ఓబీసీ వాళ్ళకి 8, ఎస్సీ వాళ్ళకి 8, 26, ఎస్టీ వాళ్ళకి టోటల్గా 75 బార్బర్ మేల్ పోస్టులు అండి ఇవి. సో ఇక బార్బర్ ఫీమేల్ పోస్టులు చూసుకుంటే మనకి అన్రిజర్వ్డ్ వాళ్ళకి 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 0, అలాగే ఓబీసీ వాళ్ళకి 5, అలాగే ఎస్సీ వాళ్ళకి 4, ఎస్టీ వాళ్ళకి 0, టోటల్గా 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక తర్వాత కానిస్టేబుల్ సఫాయి వాళ్ళ మేలు ఫీమేల్ ఉన్నాయి. అవి కూడా మేల్లో చూసుకుంటే మనకి 35 పోస్టులు అన్రిజర్వ్డ్ వాళ్ళకి, 8 పోస్టులు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 31, ఎస్సీ వాళ్ళకి 9, ఎస్టీ వాళ్ళకి 6, టోటల్గా 89 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక కానిస్టేబుల్ సఫాయి వాళ్ళ ఫీమేల్ చూసుకుంటే మనకి 12 పోస్టులు అన్రిజర్వ్డ్ వాళ్ళకి, అలాగే 1 పోస్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 10, ఎస్సీ వాళ్ళకి 4, ఎస్టీ వాళ్ళకి 1, టోటల్గా 28 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక కానిస్టేబుల్ వాటర్ క్యారియర్ మేల్ ఫీమేల్ అయితే ఉన్నాయి. వాటిలో మేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే మనకి 44 అన్రిజర్వ్డ్ వాళ్ళకి, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10, అలాగే ఓబీసీ వాళ్ళకి 27, ఎస్సీ వాళ్ళకి 14, ఎస్టీ వాళ్ళకి 6 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. టోటల్గా 101 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక కానిస్టేబుల్ వాటర్ క్యారియర్ ఫీమేల్ చూసుకుంటే 5 పోస్టులు అన్రిజర్వ్డ్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 3, ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 1, టోటల్గా 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక కానిస్టేబుల్ వెయిటర్ మేల్ చూసుకుంటే మనకి ఎస్టీ వాళ్ళకైతే ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. టోటల్గా 1 పోస్ట్ అయితే ఉంది. సో ఇవి మనకి మొత్తంగా అయితే ఈ యొక్క పోస్ట్కి సంబంధించి కమ్యూనిటీ వైజ్ డీటెయిల్స్ అండి ఇవి. సో ఇక్కడ అన్రిజర్వ్డ్ వాళ్ళంటే మీకు మళ్ళీ డౌట్ రావచ్చు. అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఎవరైనా అయితే అప్లై చేసుకోవచ్చు అండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అయితే అన్రిజర్వ్డ్ వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు. బట్ మిగతా ఈ యొక్క కమ్యూనిటీ ఏదైతే ఇచ్చారో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు మాత్రం ఓన్లీ ఆ క్యాస్ట్ వాళ్ళే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక తర్వాత ఇక్కడ మనం చూస్తే 10% వేకెన్సీస్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ ఇన్ ఆల్ ర్యాంక్స్. 10% అయితే రిజర్వ్ సీట్లు అయితే ఉంటాయి, రిజర్వ్ పోస్టులు అయితే ఉంటాయి. అది కూడా ఎక్స్ సర్వీస్ మెన్, ఎవరైతే సర్వీస్ మెన్స్గా పనిచేసి ఉంటారో వాళ్ళకి సంబంధించి. సో ఈ యొక్క వేకెన్సీస్ అయితే వాళ్ళు అలోకేటెడ్ చేసి ఉంటారు వాళ్ళ కోసం. సో ఇక తర్వాత చూసుకుంటే మనకి డీజీ ఎస్ఎస్బి రిజర్వ్ ద రైట్ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, ఫిల్ ఆర్ నాట్ ఫిల్ ద వేకెన్సీస్ ఆర్ క్యాన్సల్ ద అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద అబోవ్ మెన్షన్డ్ పోస్ట్ వితౌట్ అసైనింగ్ ఎనీ రీజన్. ఇది వచ్చేసి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా ఈ యొక్క పోస్టులను ఇంక్రీజ్ చేయొచ్చు, లేకపోతే డిక్రీజ్ చేయొచ్చు, లేకపోతే క్యాన్సిల్ అయినా చేసే పూర్తి అధికారం ఈ యొక్క ఎస్ఎస్బికి ఉంది అనేది వాళ్ళు మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఒక క్యాండిడేట్ వచ్చేసి ఒక పోస్టుకు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ వాళ్ళు మనకు క్లియర్గా ఇచ్చారు. సో ఇక తర్వాత చూసుకుంటే ఎలిజిబుల్ సర్టిఫికేట్ చూసుకుంటే మీకు ఈ యొక్క పై పోస్టులు అన్నిటికీ కానిస్టేబుల్ డ్రైవర్కి చూసుకుంటే 10వ తరగతి అయితే ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. అలాగే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. సో ఇక ఏజ్ విషయానికి వస్తే 21 నుంచి 27 సంవత్సరాల వరకు వాళ్ళు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక కానిస్టేబుల్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ చూసుకుంటే 18 నుంచి 25 సంవత్సరాల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి 10వ తరగతి విత్ సైన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అయితే ఉండాలి. సో ఇక అలాగే షుడ్ హ్యావ్ సర్టిఫికేట్ ఇన్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ కోర్స్ ఫ్రమ్ అండ్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్లు అయితే ఉండాలి. సో ఇక కానిస్టేబుల్ వెటర్నరీ అయితే
ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th లేకపోతే మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ పాస్ విత్ సైన్స్ యాజ్ మెయిన్ సబ్జెక్ట్ అయితే ఉండాలి వాళ్ళకి సంబంధించి. అది ఒక 1 year ఎక్స్పీరియన్స్ అయితే ట్రీట్మెంట్ ఫర్ డిఫరెంట్ స్పెసిఫిక్స్ ఆఫ్ యానిమల్స్ ఇన్ ఏ రికగ్నైజ్డ్ వెటర్నరీ హాస్పిటల్లో వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఒక 1 year అయితే ఉంటున్నారు. ఇక దీనికి 18 నుంచి 25 సంవత్సరాలు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే కానిస్టేబుల్ ఆయాస్ ఇది ఓన్లీ ఫీమేల్కి అయితే అని చెప్పాం కదా, వాళ్ళకైతే ఇది 18 నుంచి 20 సంవత్సరాలు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే మెట్రికులేషన్ ఖచ్చితంగా అయితే పాస్ అయి ఉండాలి విత్ సైన్స్ సబ్జెక్టుతో. అలాగే ప్రాసెసింగ్ ద ఫస్ట్ ఎయిడ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ ఫ్రమ్ రెడ్ క్రాస్ సొసైటీ ఆర్ షుడ్ బి ట్రైనడ్ ఎవరైతే ఈ యొక్క ఫస్ట్ ఎయిడ్ ఎగ్జామినేషన్ పాస్ అయి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. 1 year ఎక్స్పీరియన్స్ అయితే రిలవెంట్ ఫీల్డ్ అయితే అడుగుతున్నారు. ఇక కానిస్టేబుల్, కార్పెంటర్, ప్లంబర్ అండ్ పెయింటర్కి సంబంధించి 10వ తరగతి అయితే పాస్ అయి ఉండాలి. అలాగే 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే 1 year సర్టిఫికేట్ కోర్స్ అయితే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ నుంచి అయితే ఉండాలి. అలాగే 2 years డిప్లొమా ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మస్ట్ క్వాలిఫై ట్రేడ్ టెస్ట్ అయితే క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. 18 నుంచి 20 సంవత్సరాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక కానిస్టేబుల్స్, కుక్, వాషర్మెన్, బార్బర్, అలాగే సఫాయి, వాటర్ క్యారియర్, వెయిటర్, టైలర్, గార్డెనర్ అండ్ కాబ్లర్ చూసుకుంటే ఇది 18 నుంచి 23 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ అంటే 10th క్లాసు లేకపోతే దానికి సంబంధించిన ఈక్వలెంట్ అయితే ఉండాలి. ఇక అలాగే 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే 1 year సర్టిఫికేట్ కోర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇక అలాగే 2 years డిప్లొమా ఇన్ రికగ్నైజ్డ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో ట్రేడ్, సిమిలర్ ట్రేడ్ అయితే ఉండాలి. ఇక మస్ట్ క్వాలిఫై ట్రేడ్ టెస్ట్ అయితే క్వాలిఫై అవ్వాలి. అలాగే మల్టీ స్కిల్డ్ క్యాండిడేట్స్ విల్ బి గివెన్ పర్ఫార్మెన్స్ అంటే ఈ యొక్క కుక్ కానీ, వాషర్మెన్ కానీ, బార్బర్ కానీ వీళ్ళందరికీ అంటే ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో వాళ్ళకి మల్టీ స్కిల్ అంటే అదే కాకుండా వేరే వర్క్ కూడా చేయగలిగే వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తామని అయితే చెప్తున్నారు. సో ఇక లాస్ట్ డేట్ అయితే మనకి ఈ యొక్క అప్లికేషన్కి అప్లై చేసుకోవడానికి చూస్తే మనకి ఇదైతే మనకి the closing date for receipt of applications will be 30 days from the date of publication of advertisement in employment news expect for the remote areas. The last date for receipt of applications from remote areas ఇదైతే ఎప్పుడైతే వాళ్ళు ఈ యొక్క ఉద్యోగ ప్రకటన అయితే ఇచ్చారో అప్పటి నుంచి 30 రోజుల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ మనకు వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. సో ఇప్పటి నుంచి వేసుకున్నా సరే మనకి ఆల్మోస్ట్ ఇంకా ఒక 28-25 days అయితే మనకి టైం ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అయితే కొన్ని రిమోట్ ఏరియాస్లలో అయితే మాత్రం లాస్ట్ డేట్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ ఫ్రమ్ అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. సో ఈ యొక్క రిమోట్ ఏరియాస్ చూసుకుంటే ఇక్కడ మనకైతే ఇచ్చారు. మీరు ఇవన్నీ నేమ్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక అలాగే విల్ బి 37 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ బట్ ఇట్ విల్ నాట్ ఎఫెక్టెడ్ ద సర్క్యులర్ డేట్ ఫర్ డిటర్మింగ్ ద ఎలిజిబిలిటీ సర్టేరియా. సో 37 days వరకు అయితే మనం అప్లై చేసుకునే అవకాశం ఉందని అయితే ఇచ్చారు. సో బట్ ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కొంచెం తొందరగా అయితే అప్లై చేసుకోండి. బట్ టైం ఉందిలే తర్వాత చేసుకుందాంలని అయితే నెగ్లెక్ట్ చేయొద్దండి. ఇక ఫీజు అయితే మనకి ఈ యొక్క అన్రిజర్వ్డ్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకైతే 100 రూపాయలుగా ఉంది. ఇక ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్లకి అయితే అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక తర్వాత చూసుకుంటే ఎలా అప్లై చేయాలనేది అయితే మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు హౌ టు అప్లై అని అయితే ఇచ్చారు. ఇక ఓన్లీ ఆన్లైన్లోనే అయితే ఈ యొక్క అప్లికేషన్లకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్స్ రిసీవ్డ్ త్రూ ఎనీ అదర్ మోడల్ షెల్ నాట్ బి యాక్సెప్టెడ్ అండ్ రిజెక్టెడ్ స్ట్రైట్ వే. ఇక అప్లికేషన్స్ ఒకవేళ ఆన్లైన్లో కాకపోతే ఇంకా మీరు ఎలా ఈ యొక్క అప్లికేషన్ పంపించినా కూడా అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుందని అయితే ఇచ్చారు. ఇక ఇంట్రెస్టెడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మే డౌన్లోడ్ ద డీటెయిల్స్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ అబౌవ్ సైడ్ పోస్ట్ ఫ్రమ్ ఎస్ఎస్బి రిక్రూట్మెంట్ వెబ్సైట్. ఈ యొక్క వెబ్సైట్లో మీరు ఈ యొక్క నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలని అయితే చెప్పారు. సో www.ssbrect.gov.in ఈ యొక్క వెబ్సైట్కి వెళ్ళి మీరు ఈ యొక్క నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఫుల్ డీటెయిల్స్ అయితే అక్కడ మీరు తెలుసుకోవచ్చు. అయితే అప్లై ఆన్లైన్ త్రూ అప్లై ఆన్లైన్ ఎలా చేయాలంటే మీరు ఈ యొక్క www.ssbrect.gov.inలో లాగిన్ అయ్యి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఈ యొక్క లింక్స్ అనేది మనం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఎవరైనా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఆ యొక్క ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం కూడా అయితే అక్కడ ఇస్తారు. సో ఇక తర్వాత మనకి going through all provisional contained in the detailed advertisement to ensure that she is eligible for the post for which she is applying for. సో ఎవరైతే ఈ యొక్క పోస్ట్లకి అప్లై చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ని క్లియర్గా చదివిన తర్వాత మీరైతే అప్లై చేయండి అని అయితే మనకి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇది మనకి లేటెస్ట్గా వచ్చిన
ఈ యొక్క ఎస్ఎస్బి నుంచి ఉద్యోగాలండి. సో ఇక్కడ మనకు చూసుకోవచ్చు, మనకి ఇది 28 తేదీ నుంచి మనకి వాళ్ళు ఈ యొక్క యాడ్ అయితే ఇవ్వడం జరిగింది, అంటే ఉద్యోగ ప్రకటన. సో మనకి 27 తేదీ నుంచి చేసుకున్నా కూడా మనకి ఈ మంత్ అంతా టైం ఉంటుంది మ్యాక్స్. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారాన్ని అయితే వాళ్ళకు కూడా తెలియజేయండి. అలాగే మన మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ లింక్ని అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.